హాయ్ గైస్. ఈరోజు మా టమాటా తోటలకి కూలి వాళ్ళు పుర్రి కట్టడానికి వచ్చారు. 16 మంది దాకా వచ్చారు. నిన్న కూడా 18 మంది దాకా వచ్చారు. వీళ్ళు ఒక్కొక్కరు 300 దాకా కూలి తీసుకుంటారు. మార్నింగ్ 7 గంటలకు వచ్చి ఆఫ్టర్నూన్ 2 గంటలకు వెళ్ళిపోతారు. ఇలా స్టేకింగ్ పద్ధతి యూజ్ చేసేది ఎందుకంటే అధిక దిగుబడి కోసం అనేది యూజ్ చేస్తారు. చూశారు కదా, పురి కట్టకముందు ఇలా చిందరవందరగా పడిపోయి ఉంటుంది. దాని తర్వాత నీట్గా స్టేకింగ్ పద్ధతిలో నీట్గా యూజ్ చేసి మంచిగా కట్టేస్తారనమాట. లైక్ ఇప్పుడు చూశారు కదా, ఇలా ఉంటాయన్నమాట. ఒకసారిలో నుంచి ఇంకోసారిలో కలిసిపోయి ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పుర్రి అనమాట. ఈ పుర్రిని యూజ్ చేసి అక్కడ ఇలా కడతారనమాట, నీట్గా కట్టేస్తారు. తర్వాత ఇక్కడ గడ్డి ఏదైతే ఉందో ఆ పిచికారీ చేయడానికి కూడా బాగా అనుగుణంగా ఉంటుంది. చూశారు కదా ఎలా కలిసిపోయి ఈ సార్లు ఉంటే ఆ సార్లు, ఆ సార్లు ఉంటే ఈ సార్లు కలిసిపోయి కట్టేసిన తర్వాత ఇలా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కట్టేసింది ఇది కింద పక్క కట్టేసినారు. ఇది కట్టింది ఇలా నీట్గా చూడడానికి బాగుంది. ఇది రెండో పుర్రి అనమాట. రెండోసారి కట్టిన పుర్రి అనమాట. ఇది చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఇది స్టేకింగ్ చేయడం వల్ల అధిక దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. మరియు రోగాలను బారిన పడకుండా కూడా తక్కువ చేయొచ్చు అనమాట. ఎక్కువ దిగుబడి అనేది మనం ఆశించవచ్చు ఇలా స్టేకింగ్ చేయడం వల్ల. చూశారు కదా ఒక్కొక్కసారి ఎంత పొడుగ్గా ఉంది, రైలు లాగా ఉంది, ఎంత పెద్దగా ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్.